చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయించి ఉండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏళ్ళవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి 2025 సంవత్సరం జనవరి మాసం 2వ తేదీ 2వ దినాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరము ప్రారంభ నాయన బైబిల్ స్టడీగా మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. ఇంకా ఎవరైనా రావాల్సిన వారంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో మాట్లాడి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో సిరియా రాజు, ఆయన సైన్యాధిపతి, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అన్నమాట. సన్హెరీబు, బెల్దదు ఇలా సిరియా రాజ్యానికి రాజులు ఉన్నారు. కానీ ఇక్కడ రాజు పేరు రాయబడలేదు. కానీ ఏం రాయబడిందంటే సైన్యాధిపతి, సిరియా దేశపు సైన్యాధిపతి అన్నమాట. ఆయన పేరు నయమాను. అతడు ఏ దేశం మీదకి పోయినా, ఏ రాజ్యం మీదకి పోయినా దేవుడు తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను అని రాయబడింది. సిరియా దేశానికి, రాజ్యానికి సైన్యాధిపతి, మహాపరాక్రమశాలి, దేవుడు తోడుగా ఉన్నవాడు, దేవుడే సహాయం చేసినాడు యుద్ధంలో. తర్వాత అతని యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడు అని చెప్పి రాయబడింది. ఎన్ని ఉన్నా కానీ, ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత బలశాలైనా ఆయన పరిస్థితి ఎట్లుందంటే కుష్ఠరోగి అని రాయబడింది. కుష్ఠరోగి. ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తూ ఏమంటాడంటే, కోటీశ్వరుడు లోకములో కోట్ల డబ్బున్నోళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు ఉంటారు. కానీ కుష్ఠరోగి చేతిలో కోట్ల విలువ చేసే డైమండ్ చేతిలో ఉందనుకోండి, ఆ డైమండ్ను తీసుకోవడానికి ఎవడైనా ఇష్టపడతాడంటే ఎవడు ఇష్టపడాడు. కారణం ఏమిటంటే చేతికి ఏముంది? కుష్ఠ ఉంది అని ఒక దైవజనుడు చెప్తాడు, ఒక ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, అతడు సైన్యాధిపతి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు లేదా దేవునికి రాయబడినటువంటి పేర్లలో సైన్యములకు అధిపతికు యెహోవా అని చెప్పి రాయబడినది. ఆయనే సైన్యాధిపతి.
ప్రపంచ ప్రపంచ సైన్యాధిపతి ఎవరంటే దేవుడే. సరే, ఇక్కడ తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయని రాయబడింది. దయ పొందడము, కృప పొందడము అని గ్రంథంలో చూస్తూ ఉంటాం. యజమానుల దయ పొందుకుంటే కింద ఉన్న వాళ్లకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు. ఎందుకంటే యజమానుడు ఏం చూపుతాడు? దయ చూపుతాడు కనుక ధైర్యం ఉంటుంది. యజమానుడు దయ చూపాలి. గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక అనుకుంటా, మీకును మాకును యజమానుడైన వాడు పరలోకమందున్నాడని రాయబడింది. మీకును మాకును యజమానుడైన వాడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడని రాయబడింది. కాబట్టి ఈ నయమాను పరాక్రమశాలే కానీ ఆయనకు కుష్టు ఉంది అని చెప్పి చూస్తున్నాం. అతడు మిలిటరీ సైన్యానికి అధిపతి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అతడు ఆ మిలిటరీ డ్రెస్ తీసి హ్యాంగర్కు తగిలిచ్చినప్పుడు ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని అమ్మాయి ఆయనకి వెళ్ళి చూసింది, యజమానునికి వెళ్ళి చూసింది. యజమానునికి వెళ్ళి చూస్తే ఏం కనపడింది? కుష్టు కనపడింది. కుష్టు కనపడింది. కుష్టు కనపడింది కనుక ఆడ 2వ వచనంలో ఏం రాయబడిందంటే, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయిని చెరగొని తీసుకొని వచ్చిరి సిరియా దేశానికి అని రాయబడింది. ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారము చేయించి ఉండెను అని రాయబడింది. ఇజ్రాయెల్ దేశపు చిన్నది నయమాను ఇంటిలో ఉన్నది. ఆమె తన యజమానురాలతో చెప్తుంది, అమ్మగారు, మన యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళితే బాగుపడతాడు అని చెప్పి క్లారిటీగా స్పష్టంగా చెప్పింది. ఆమె. ఇందులో మీకు అర్థమయ్యేది ఏంటి? ఇప్పుడు అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చింది. ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చి ఎవరింట్లో ఉంది? నయమాన్ ఇంట్లో ఉంది. నయమాన్ ఇంట్లో నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉంది. ఆమె ఆ అమ్మాయి దేవుని యందు విశ్వాసం ఉంచినది కనుక, దేవుడంటే తెలిసినది కనుక ఆమె దేవుని బట్టి ఆమె ఏం చేయాలనుకుందంటే తన యజమానునికి యజమానురాలకు మేలు చేయాలనుకున్నది. మేలు చేయాలనుకున్నది కాబట్టే ఆ యజమానుడు బాగుపడాలని కోరుకున్నది కాబట్టే సరైనటువంటి మార్గం చెప్పింది. 3వ యోహాను పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అని రాయబడింది. కాబట్టి ఇజ్రాయెల్ దేశపు చిన్నది ఇప్పుడు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలు చేస్తుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పింది. మన యజమానుడు షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలన్నటువంటి సరైన అడ్రస్ చెప్పింది. సరే, తర్వాత ఈయన ఏం చేసినాడంటే నయమాను భార్య చెప్పింది, అయ్యా, ఇజ్రాయెల్ దేశం పోతే నువ్వు బాగుపడతావంట, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళని. ఈయన మంచి హోదా కలిగిన వాడు కదా, మంచి హోదా కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, సిరియా రాజ్యానికి సైన్యాధిపతి కనుక ఏం చేసినాడంటే ఒక ఉత్తరం రాసి పంపినాడు. ఇజ్రాయెల్ దేశపు రాజుకు ఒక ఉత్తరం రాసినాడు. ఆ ఉత్తరంలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, మనం చదువుకుంటే ఏమనుందంటే 6వ వచనంలో, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. నా సేవకుడైన నయమాను యొక్క కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలని చెప్పి ఇశ్రాయేల్ దేశపు రాజుకు ఒక ఉత్తరం రాసి పంపినాడు. ఆ ఉత్తరముతో పాటు ఇంకేం చేసినాడంటే 5వ వచనంలో, అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకును పత్రికను అప్పగించెను. 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజుకి ఇచ్చి ఉత్తరం ఇచ్చినాడు. మరి ఇశ్రాయేల్ రాజు ఏం చేసినాడంటే ఉత్తరాన్ని చదివినాడు.
రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుదనని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రాన్ని చింపుకున్నాడు. ఏమర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశపు చిన్నది ఏమని చెప్పింది? ఇజ్రాయెల్ దేశములో షోమ్రోను పట్టణములో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త దగ్గరికి పోవాలని చెప్పింది. మరి ప్రవక్త దగ్గరికి పోవాలని ఆ చిన్న అమ్మాయి చెప్తే ఇతడు హోదా తగ్గిపోతుందేమో, ప్రెస్టీజ్ తగ్గిపోతుందేమో, పరువు పోతుందేమో, కాబట్టి ఒక ఉత్తరం రాసి ఘనంగా పోవాలని, నేను సైన్యాధిపతిని కదా, నాకు స్వాగతం పలకాలా, దండలు తీసుకొని రావాలా, నాకు మంది మార్బలం ఉండాలా, నేను వచ్చానంటే మొత్తం పబ్లిసిటీ కావాలా అన్న రీతిలో ఇతని యొక్క ప్రవర్తన ఉంది. అందుకని ఇజ్రాయెల్ రాజుకు పంపించి ఆయన ఏం చేసినాడంటే, చదివి ఏందయ్యా అది, నేనేమన్నా దేవుణ్ణా? ఒకనికి వచ్చిన రోగాన్ని బాగు చేయడానికి, చంపడానికి, బతికేయడానికి నేనేమన్నా దేవుణ్ణా? ఇది నా తాడైతే నాతో కొట్లాట పెట్టుకోవాలని, నాతో యుద్ధం చేయాలని ఎలాంటి ప్లాన్ చేసినాడు ఆ సిరియా రాజు సైన్యాధిపతి ఇద్దరు కలిసి అని చెప్పి తన వస్త్రాన్ని జింపుకొని లబోదిబో అంటున్నాడు. ఈ సంగతి షోమ్రోను పట్టణంలో ఉన్న ఎవరికి తెలిసింది? దైవజనుడైన ఎలీషాకు తెలిసింది. ఇక్కడ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని ఫాలో కావాలి, అది పద్ధతి. ఆ అమ్మాయి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పింది, ఆయన నేరుగా దైవజను దగ్గరికి రావాలా. మధ్యన రాజు దగ్గరికి పోంటే ఏమిటి? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ పోయినారు? తూర్పు దేశపు జ్ఞానులు 2వ అధ్యాయం 1వ వచనములో యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గర పోయినారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని దేవుడు చెప్పినాడా? హేరోదు దగ్గర పోమని దేవుడు చెప్పలే, కానీ వాళ్ళే వచ్చినారు హేరోదు దగ్గరికి. హేరోదు దగ్గరికి పోయి ఇంకా రెచ్చగొట్టినారు. వానికి హై బీపీ వచ్చి 2 సంవత్సరాల మగపిల్లలల్లా చంపమని ఆజ్ఞ జారీ చేసినాడు. రౌద్రుడై అనే మాట రాయబడింది, అతడు రౌద్రుడై అని రాయబడింది. కాబట్టి ఎక్కడ వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాలి అంతే. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పరలోకానికి మార్గం ఎవరు? యేసు ప్రభువే. ఇంకా ఇప్పుడు యేసు ప్రభు మార్గంలో ఉన్నోళ్ళము తప్పుడు మార్గం లేకపోతే ఏమవుతుంది? వేరే మార్గం లేకపోతే పోతామా పరలోకము? పోలేము. యేసు ప్రభు చూపించిన మార్గమే ఇదే రక్షణ మార్గము, ఇది జీవ మార్గము, ఇది పరలోకానికి మార్గము. యేసు ప్రభు చూపించింది ఈ మార్గములు అంటే నువ్వు నేరుగా పరలోకం వెళ్తావు. ఆ మార్గం కాకుండా ఇంకొక మార్గంలోకి వేరొక మార్గం లేకపోతే వాడు దొంగ, దోచుకొని వాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆ అమ్మాయి ఇజ్రాయెల్ దేశం చిన్నది, షోమ్రోనులో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళాలా మన యజమానుడు అని చెప్పి కరెక్ట్గా చెప్తే ఈయన ఏం చేసినంటే తన హోదాకు భంగం కలుగుతుందని రాజుకు తగినట్లు ఉండాలని చెప్పి పత్రికలు ఇచ్చి, బంగారు ఇచ్చి, దుస్తులు ఇచ్చి, వెండి ఇచ్చి నన్ను బాగు చేయని చెప్పి ఆయనకు రాచి ఆయనకు దిక్కు తెలక వస్త్రాలు చింపుకున్నాడు. కాబట్టి ఫలాని స్థలానికి పోమంటే ఆ స్థలానికే పోవాలా. దేవుడు ఏది చెప్తాడో అది చేయాలా. గ్రంథంలో రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో యెరోబాము అనే రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి దైవజనుని పంపినాడు దేవుడు. అయ్యా, దైవజనునికి బుద్ధి చెప్పుపో, బేతోల్లో 1, దానులో 1 2 బంగారు దూడలు పెట్టి వాటికి పూజ చేస్తూ దేవుని ప్రజలను యెరూషలేము మందిరం పోకుండా అడ్డగించి ఇజ్రాయెల్ రాజ్యముల విగ్రహాలను నింపి దేవుని కోపానికి గురి అయి ఉన్నాడు, బుద్ధి చెప్పు అని చెప్పి దైవజనుడిని పంపించే ఆ దైవజనుడు వచ్చి యెరోబాముతో మాట్లాడినప్పుడు నువ్వెవరా నాకు చెప్పనీకి అని చెయ్యి చాపినాడు. చాపినటువంటి చెయ్యి ఏమైంది? ఎండిపోయింది, మళ్ళీ రాలేదు. అయ్యా, పొరపాటు అయింది, నా కొరకు ప్రార్థన చేయని చెప్పి బ్రతిమలాడితే దైవజనుడు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి చెయ్యి బాగైంది. తర్వాత దైవజనుడు ఒక మాట అంటున్నాడు,
ఆ రాజు చెయ్యి బాగుపడినాక, అయ్యా భోజనం చేయి, నీకు బంగారం ఇస్తా, దుస్తులు ఇచ్చా, నీకు రాజ్యం ఇచ్చా, ఏం కావాలని ఇచ్చా తీసుకో అంటే, నీ దుస్తులు వద్దు, నీ భోజనం వద్దు, నీ బంగారం వద్దు, నీ రాజ్యం వద్దు, నాకు ఏదొద్దు అని చెప్పి ఊరుకుంటే సరిపోయేది. అడగకుండానే వేరే చెప్పినాడు, నన్ను తినాకమన్నాడు, ఈ దారిన పోవద్దని చెప్పినాడు, ఇంకొక మార్గంలో పొమ్మన్నాడు అని చెప్పి తన మనసులోది దేవుడు చెప్పిన రహస్యాన్ని చెప్పి బట్టబయలు చేసి ఏమైపోయినాడంటే, ఒక అబద్ధ ప్రవక్త ఆ రాజున్న ప్రాంతంలో ఉండడం వలన అతడు విని, దేవుడు నాకు కూడా చెప్పినాడు, రా వచ్చి నా ఇంటికి వచ్చి భోజనం చేస్తురా అని చెప్పి తోలుకొచ్చి అబద్ధం ఆడి భోజనం పెట్టినాడు. తిన్న వెంటనే తిన్నాక ప్రయాణం అయిపోయినాడు ఆ దైవజనుడు. దారిలో సింహము చంపేసింది, తినలే, చంపేసింది. సింహము గాడిద శవం పక్కన నిలబడినాయని చెప్పి రాజులు 1 గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు తినొద్దని చెప్పినాడు. తినొద్దని చెప్పింది నీకే, మందికి కాదు. తినొద్దని చెప్పింది నీకు ఒక్కొనికే, మందికి చెప్పమని కాదు. కాబట్టి తన రహస్యాన్ని చెప్పి ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి దైవజనుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన దైవజనుడు అని చెప్పి రాయబడింది. ఈ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను ఇంకా నేను వచ్చన్నా, రేపు ఎల్లుండి వచ్చన్నా అని చెప్పి డేట్ కూడా ఇచ్చినాడు. డేట్ ఇచ్చేసినాడు. ఇచ్చేసినాక ప్రకటన చేసినారు. ఇశ్రాయేలు రాజు వస్త్రం చింపుకొని లబోదిబో అంటున్నాడు. ఈ వార్త మొత్తం మీద దైవజనుడికి తెలిసింది ఎలీషాకు. ఎలీషా ఏమన్నాడంటే 9వ వచనంలో, 8వ వచనంలో, ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రమును నువ్వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. రాజునకు వర్తమానము చేసెనని రాయబడింది. నువ్వెందుకు వస్త్రం చెప్పుకుంటావా? ఇశ్రాయేలు రాజ్యంలో దైవజనుడు ఉన్నాడు కదా, ప్రజలందరికీ తెలవాలి కదా, అతను నా దగ్గర రమ్మనండి అన్నాడు. అంటే రాజు దగ్గరికి పోవాల్సినటువంటి నయమాను ఏం చేసినాడంటే, రథంతో వస్త్రాలు తీసుకొని, బంగారు తీసుకొని, వెండి తీసుకొని బయలుదేరి వచ్చినాడు. కానీ ఎక్కడికి వచ్చినాడంటే దైవజనుడి దగ్గరికి వచ్చినాడు. ముందే ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది, రాజు దగ్గర పోయే ప్రోగ్రాము. మన సిరియా సైన్యాధిపతి నయమాన్ గారు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతారు? ఎలీషా దైవజన్ దగ్గరికి పోతున్నాడని చెప్పి డైవర్ట్ అయింది ప్రోగ్రాం. దైవజనుడు ఏమైనా సరే ఈయన ఏమనుకుంటున్నాడంటే, సిరియా సైన్యాధిపతి నయమాను, నేను వీరుడిని సూర్యుడిని కదా, నాకు ఒక దండ తీసుకొని వచ్చి స్వాగతం పలుకుతాడేమో దైవజనుడు అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. చూడు, ఆ మాట కూడా రాయబడినాయి చూడండి. అక్కడ ఏమన్నాడంటే 10వ వచనం, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకొంటిని. నేను అనుకునే ఇట్లా చేస్తాడేమో అని అనుకున్నాడంట ఈ నయమాను. దైవజనుడు వచ్చాడు, నా కుష్ఠరోగం ఎక్కడుందో అక్కడ చేయి పెట్టి ఆడించి మానుపుతాడేమో అని నేను అనుకున్నా. నేను అనుకున్నట్లు చేయలే. అసలు నాకు స్వాగతం పలకలే, నాకు ఆహ్వానం పలకలే, నన్ను ఏమి చేయలే, నా ముఖం కూడా చూడలేదు. ఆ గుడారంలోనూ ఆ గుడిసెలో నుండి ఒక వ్యక్తిని పంపి, అయ్యగారు మీరు యోర్దాను నదిలో పోయి మునుగు పొమ్మన్నాడు 7 సార్లు, దైవజనుడు ఇంతే అని చెప్పి. ఏమా నేనంటే లెక్క జమ్మలేదా? ఏమి ఎవరు అనుకుంటున్నావు? నేను సైన్యాధిపతిని అని చెప్పి రౌద్రుడై రథం వెన్నికి తిప్పుకొని, మా దేశంలో సిరియా దేశంలో మంచి మంచి నదులు ఉన్నాయి, అక్కడ పోయి స్నానం చేసి శుద్ధుండగాలేనా? ఏమి యోర్దాను నదిలోనే మునుగాలనా నేను అని చెప్పి రౌద్రుడై రథం తిప్పుకొని ఎన్నికి పోతా ఉన్నాడు. ఎన్నికి పోయేటప్పుడు 13వ వచనం ఏమనిందంటే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా,
ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అని రాయబడింది. ఇందులో మీకేమర్థమవుతుంది? ఇప్పుడు నయమాను వచ్చినాడు, దైవజనుడు వచ్చినాడు, దైవజనుడు పనివాన్ని పంపినాడు, నయమాను రౌద్రుడై ఎన్నికి తిప్పుతున్నాడు రథము. సుమారుగా 2-3 కిలోమీటర్లు పోయినాడు. పోయినాక రథంలో కూర్చున్న పనివాడు అడిగినాడు, నాయనా అన్నాడు. ఏం రా చెప్పు. మనము సిరియా దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి ఏ పని నిమిత్తం వచ్చినాము అన్నాడు. అంటే కుష్ఠరోగం పోగొట్టుకోనికి వచ్చినాము. మరి దైవజనుడు చెప్పింది చాలా మేలు కదా, యోర్దాను నదిలో మునగమన్నాడు కదా, దానికి ఎందుకు మనం కోపగించుకోవాలా? ఎందుకు చించుకోవాలా? ఎందుకు బాధపడాలా? ఎందుకు దుఃఖపడాలా? పోయి మునుగుతే మేలు కదా, ఎందుకు కాదనాలా అని చెప్పి చిన్నవాడైన మంచి సలహా ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోండి, చిన్నవాడైనా ఏమి ఇచ్చినాడు? మంచి సలహా ఇచ్చినాడు. కోపంతో రౌద్రుడైపోతా ఉంటే ఆ కోపానికి ఇంకా ఎగయలేదు, నీళ్లు పోసి ఆర్పినాడు, కూల్ చేసినాడు. మృదువైన మాట కోపమును చల్లార్చును అని పనివాడు ఆ కోపాన్ని చల్లార్చినాడు. కొందరు ఏం చేస్తారంటే బాగా కోపం పెరిగినప్పుడు ఇంకా పెట్రోల్ పోస్తారు, లేదా కిరోసిన్ పోస్తారు, ఇంకా రగులుకొని అని. దాన్ని ఏం చేయాలంటే ఆర్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పనివాడు ఏం చేసినాడు? ఆర్పే ప్రయత్నం చేసినాడు. ఎలీషా దగ్గర పనివాడున్నాడు, ఈ సైన్యాధిపతి దగ్గర పనివాడున్నాడు, నయమాను భార్య దగ్గర కూడా ఒక పని అమ్మాయి ఉంది. పెద్ద పెద్దోళ్ళకు పనికొచ్చేది పని వాళ్ళే, దేవునికి పనికొచ్చేది పని వాళ్ళే, గొప్ప గొప్పోళ్ళు కాదు. దేవునికి పనికొచ్చేది దేవుని రాజ్య సువార్తను విస్తరింపజేయనీకి, దేవుని మందిరంలో పనిచేయనీకి, దేవుని వాక్యాన్ని ప్రచురం చేయనీకి, వ్యాపింపజేయనీకి పని వాళ్ళనే వాడుకుంటాడు తప్ప ఉన్నతమైన వాళ్ళను పిలిచి పనులు చేస్తురారని చెప్పాడు దేవుడు. ఎంత కీలకంగా మారినారో ఒకసారి ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో సిగ్లగులో దావీదు కుమారులు, భార్యలు, పిల్లలు, ఆయన దగ్గర ఉన్నటువంటి 600 మంది మొత్తం ఉన్నారు సిగ్లగులో. అక్కడ అమాలేకీయులు వచ్చి సిగ్లగును దోచుకొని మొత్తము అంత కాల్ చేసి మొత్తం దోచుకొని పోయినారు. అప్పుడు దావీదు ఆ సిగ్లగులోకి వచ్చి చూస్తే మొత్తం ఎవరు లేరు. ఇంకా ఏడ్చడానికి కూడా, బిగ్గరగా ఏడ్చడానికి కూడా ధైర్యం జాలే. అప్పుడు అక్కడున్న 600 మంది ఏం చేసినారంటే, నిన్ను నమ్ముకొని వచ్చింటే మా పిల్లలను పోగొట్టుకున్నాం, మా సంపాదన పోగొట్టుకున్నాం, అన్నీ పోగొట్టుకున్నాం, మేము బ్రతికి ఏం ప్రయోజనము అని చెప్పి నిన్ను రాళ్ళతో కొట్టి చంపుతామని చెప్పి అంటా ఉంటే, అప్పుడు 30వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అని రాయబడింది. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దేవా, నా ప్రజలను నేను దక్కించుకుంటానా లేదా అని చెప్పి దేవుణ్ణి అడిగినాడు ధైర్యం తెచ్చుకొని. బయలుదేరి దక్కించుకుంటావు, ఏం పర్వాలేదన్నాడు దేవుడు. దారిలో పోతా ఉంటే ఒకడు 3 రోజుల ముట్టి మూలుగుతూ ఉన్నాడంట, జ్వరం వచ్చి. వాడిని లేపి నీళ్లు పోసి ముఖం మీద లేపి, ఏ ఊర్రా, ఎక్కడి నుంచి వచ్చినావంటే, మా యజమానుడు ఐగుప్తీయుడు, నేను అమాలేకీయుణ్ణి, నాకు కాయలు వచ్చిందని చెప్పి ఇక్కడ పడేసిపోయినారు, ఈ సిగ్లకును దోసుకుండేది మేమే అని చెప్పినాడు. అట్లయితే మాకు దారి చూపుతావా అని అన్నాడు దావీదు. ఎందుకు చూపాను? చూపుతాను, అయితే మీ దేవుని నామమున నిన్ను చంపమని ప్రమాణం చేయర్రి, నేను చూపించా అన్నాడు. నిన్ను చంపము నాయనా అని చెప్పి దావీదు పని వాళ్ళు ప్రమాణం చేస్తే దారి చూపించినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అక్కడ దావీదు ఆగి, నేను దేవుణ్ణి నమ్ముకుని, దేవుడు తోడుగా ఉన్నవాడిని, నేను వీరుణ్ణి, సూర్యుడిని, సింహాన్ని చంపినా, ఎలుగుబంటి చంపినా, గొల్యాతను చంపినా, నువ్వెంతరా, నువ్వు నాకు దారి చూపించట్టువే అని విర్రెబుకుత కుదరదాడా? అవసరం ఎవరిది? దావీదుది. ఇప్పుడు ఆ దారి చూపించడానికి ఎవడు పనికొచ్చినాడు? పనివాడని చెప్పి లెక్క జమ లేకుండా మాట్లాడకూడదు.
కొన్ని సందర్భాల్లో పనివాడే నిన్ను కాపాడుతాడు, నిన్ను తప్పిస్తాడు. పనివాడే కీలకమైన వాడని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పినాడంటే, నేను పరిచారము చేయుటకు పరిచారకునిగా వచ్చి ఉన్నాను అన్నాడు. నేను పరిచారం చేయుటకే వచ్చి ఉన్నానని చెప్పినాడు. పరిచారం చేయించుకున్నటకు నేను రాలేదన్నాడు. అందుకే శిష్యుల పాదాలు ఏం చేసినాడు? కడిగినాడు. సృష్టికర్తే పాదాలు కడిగితే మనం దుమ్ము ధూళి వంటి వారము. మనం ఎంతటి వాళ్ళము? మనము తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. 4 సువార్తలలో ఈ సూత్రం ఉంది. కాబట్టి ఈ నయమానుకు పనివాడు చెప్తానే, నిజమే కదా, దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాము, మనం పోయి యోర్దాను నదిలో మునిగితేనే మేలు కదా అని చెప్పి 7 సార్లు మునిగినాడు. మునిగినాక కుష్ఠరోగం ఏమైంది? పోయింది. అంటే మాట వింటేనే బతికేది. చెప్పిన మాట వింటే బాగుపడతారు, చెప్పిన మాట వినకపోతే భంగమవుతారు. అది తల్లిదండ్రులు చెప్పొచ్చు, దేవుడు చెప్పొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు అట్లా. ఇప్పుడు నయమానుకు ఎవరు చెప్పినారు? పనివాడు చెప్పినాడు. ముందు దైవజనుడు చెప్పినాడు, తర్వాత పనివాడు చెప్పినాడు. మనసు మార్చుకున్నాడు. అదే మారు మనసు అంటే. మనసు మార్చుకొని పోయి యోర్దాను నదిలో మునిగినాడు, కుష్ఠరోగము పోయింది. పోయినాక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక మాట రాయబడి ఉన్నది చూడండి, 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతట ఎందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకా ఏ దేవుడు లేడు అని ఈరోజు ఎరిగినానంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, తన రోగము పోయింది, కుష్ఠరోగము పోయింది, తాను శుద్ధుడైనాడు. ఆయన దేహము పసిపిల్లవాని దేహం వలె అయినది. కాబట్టి అతడు బాగుపడినాడు. దైవజనుడు ఎలీషాతో చెప్తున్నాడు, అయ్యా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవుడే దేవుడు, ఇంకొకరు లేరు అని చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నయమాను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం రాయబడిందంటే 16వ వచనంలో 15లోనే, ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేను ఏమీ తీసుకొనను అని చెప్పాను. అయ్యా నేను బాగుపడినాను, ఇదిగో ఈ బహుమానం తీసుకో అని చెప్పి దైవజనుడు తంటా ఉంటే, దైవజనుడు ఏమన్నాడంటే, నేను ఎవని సన్నిధిన నిలబడి ఉన్నానో యెహోవా జీవముతోడు నీది నాకు ఏది అక్కర్లేదన్నాడు. ఏది అక్కర్లేదన్నాడు. అక్కర్లేదన్నాక బతిములు అన్నాడు, తీసుకో అని చెప్పి బలవంతం చేసినాడు. నువ్వు బతిములాడినా బలవంతం చేసినా నాకు అక్కర్లేదు. పోయి నువ్వు ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే చూడండి, 11వ వచనం అనుకుంటా, 19వ వచనం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అని రాయబడింది. నెమ్మది కలిగి పొమ్ము అని చెప్పినాడు. ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినాడు, సిరియా సైన్యాధిపతి. ఇప్పుడు బాగుపడినావు గనక నువ్వు నెమ్మది కలిగి పోవన్నాడు. బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో అంటే దాని అర్థం ఏంటంటే, సంఘానికి ఎవరైతే వస్తారో, మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్లకు దేవుడు ఏమిస్తాడు? నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, సంతోషం ఇస్తాడు అని గ్రంథంలో చూస్తున్నాం. నువ్వు నెమ్మది కలిగి పొమ్ము, సిరియా దేశానికి నెమ్మది కలిగిపో అని చెప్పి దైవజనుడు చెప్పినాడు. ఇంకా నెమ్మది కలిగి రథం తిప్పుకొని పోతా ఉన్నాడు. అలాంటి వాక్యాలు మనకు కొత్త నిబంధన గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనములో ఏం రాబడిందంటే, అమ్మా నీ పాపములు
క్షమింపబడినవి. 50వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడంటే సమాధానము గలదానవై పొమ్ము అని చెప్పినాడు. సమాధానము గలదానివై ఇంటికి పొమ్ము అన్నాడు. నెమ్మది కలిగి పొమ్ము అన్నాడు యేసుప్రభు కూడా. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుప్రభు పాదముల మీద కన్నీటితో పాదాలను తడిపి తల వెంట్రుకలు తుడిచి విస్తారంగా యేసుప్రభును ప్రేమించినందున యేసుప్రభు ఆమె పాపములు క్షమించి ఒక మాట చెప్తున్నాడు, అమ్మా నీ పాపములు క్షమింపబడినవి, నీవు సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో రక్తస్రావం కలిగిన స్త్రీతో ఒక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పి సమాధానం గలదానవై ఇంటికి పో అన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లా పోతారు? నెమ్మదితో, ప్రశాంతతతో, సమాధానముతో, సంతోషముతో ఇంటికి పోవాలి. బాధపడుకుంటా, దుఃఖపడుకుంటా, ఏడ్చుకుంటా మందిరానికి వచ్చిన వాళ్ళు బయటికి పోయినట్లు ఎక్కడన్నా ఉందా? చరిత్రలో ఎక్కడ లేదు. దేవుని నమ్ముకున్నాడు భంగమైనాడు అన్న సంగతి ఎక్కడా లేదు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 8:11లో అక్కడ రాళ్ళతో కొట్టబడుచున్నటువంటి పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని వచ్చినారు. అక్కడ యేసుప్రభు ఒక మాట అంటున్నాడు 8:11లో, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అన్నప్పుడు, లేదు ప్రభువా. యేసుప్రభు అంటున్నాడు, అట్లయితే నేను కూడా నీకు శిక్ష విధింపను అని చెప్పి ఇక వెళ్ళి పాపము చేయవద్దని చెప్పాను. ఆమెతో ఏం చెప్పాడు? ఇక వెళ్ళి పాపము చేయవద్దని చెప్పాను. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఏం రాబడిందంటే, ఇదిగో స్వస్థత నొందితివి, పాపము చేయవద్దని చెప్పాను. 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయు గలవాడు ఉన్నాడు. ఆ వానితో యేసుప్రభు ఏమన్నాడంటే, నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. పరుపెత్తుకొని ఇంటికి పోయినాడు. తర్వాత దేవాలయంలో కనపడినాడు. 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ కనబడిన వ్యక్తితో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, ఇక పాపము చేయవద్దు, మరి ఎక్కువ కీడు కలగకుండాన్నట్లు అని చెప్పాడు. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో పక్షవాయు గలవాన్ని 4 మనుషులు మంచంతోనే మోసుకొని వచ్చినారు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. ఈమెతో కూడా అన్నాడు, పాపాత్మురాలైన స్త్రీతో కూడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. తర్వాత పక్షవాయు గలవాంతో చెప్పినాడు, నీ పాపము క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక జవాబు కూడా ఇచ్చాడు. బాగు చేసి మళ్ళా చెప్తాడు. మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి పోయినాం. డాక్టర్ దగ్గరికి పోయినాక పరీక్ష చేసి అన్నీ చేసి ట్యాబ్లెట్ రాసి ఇస్తాడు. ఇచ్చినాక ఒక వారం రోజులు మందులు వాడి మళ్ళా రా అంటాడా? ఇంకా రావాకరు అక్కడనే ఉండారంటాడా? బాగా అయిందనుకో మళ్ళా పోము, బాగా అయితే పోము, బాగా కాలేదనుకో మళ్ళా పోతాం. అట్లనే యేసుప్రభు ఏమంటాడంటే, మీరు సమాధానము గలవారై పొండి, నెమ్మది కలిగి పొండి, ఏ సమస్య లేకుండా పొండి, సంతోషంతో ఇండ్లకు వెళ్ళండి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. యేసుప్రభు నమ్ముకొన్నిళ్ళు లోకం విడిచినప్పుడు కూడా సంతోషముతో ఇండ్లు చేరిరి, ఇంటికి వెళ్ళెను. తన సేవ చేయి దినములు సమాప్తమైనప్పుడు, ముగింపైనప్పుడు దేవుని ఇంటికి వెళ్ళెను అని చెప్పి జకరియను గురించి రాయబడింది. కాబట్టి దైవగ్రంథములో ఆలోచన చేసినప్పుడు కోపానికి, ఆగ్రహానికి రౌద్రం తెచ్చుకోవడము, కోపగించుకోవడము, బాగు చేయి లేకపోతే లే అని చెప్పి దేవుని దగ్గర ఏం చేయకూడదు, డిమాండ్ చేయకూడదు.
డిమాండ్ చేయకూడదు. దేవుని దగ్గర ఎట్లా ఉండాలా? విధేయత కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఆ విధేయతతో దీన మనసుతో దేవుణ్ణి అడిగితే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి నయమాన్ తన రోగాన్ని పోగొట్టుకున్నాడు. అయితే గేహజ్ అనేవాడు ఏం చేసినాడంటే, ఏం ఊరికి ఇచ్చన్నాడేమి, బాగైనాడు ఇచ్చన్నాడు, ఎందుకు పోగొట్టుకోవాలా అని చెప్పి రథం వెంబడి వెనకబడినాడు. వెనకంబడి పోయి తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టినాడు. ఇంట్లో దాచిపెట్టినాక జరిగిన సంఘటన మనకందరికీ తెలుసు. అక్కడ దైవజనుడు అన్నాడు, నా మనసు నీతో రాలేదా అన్నాడు. నా మనసు నీతో రాలేదా అన్నప్పుడు దొరికిపోయినాక ఏమీ చేయలేకపోయినాడు అని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి 875వ పాటలో 875 క్రీస్తు సాక్షిగా ఉంటావా అనేది ఎన్నో పాట చూడండి. 775. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, చెరలనున్న యూదాదాసి సిరియనుల దేశమందు యెహోవాను ఘనపరచింది, చెరలనున్న యూదాదాసి సిరియనుల దేశమందు యెహోవాను ఘనపరచింది, కుష్ఠరోగి నయమానును సోమ్రోనుకు వెళ్ళమంది, కుష్ఠరోగి నయమానును సోమ్రోనుకు వెళ్ళమంది, ఎలీషా ప్రవక్త యుద్ధకు తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్ నాయన పరాక్రమశాలే, గొప్ప వీరుడే, యుద్ధశాలే. అయితే ప్రభువా ఘనత పొందినవాడే, అయితే నాయన రాజ్యాలను జయించిన వాడే, కానీ కుష్ఠరోగం ఉంది అని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. అలాంటి మనుషుడు ప్రభువా మరి నాయన దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, జీవము గల దేవ, యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్లవాని దేహం వల్లే మార్పునుంది, కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నట్లు లేఖనాలు చూస్తున్నాం. దీన్ని బట్టి మాకు అర్థమైనది నాయన, మీ మందిరానికి వచ్చి మీ సన్నిధిలో కనపడి మీతో సహవాసం చేస్తే, మీతో స్నేహం చేస్తే, మీ బోధ వింటే నాయన మాకు నెమ్మదిస్తారు, సమాధానం ఇస్తారు, ప్రశాంతత ఇస్తారు. ఏది కొరత ఉందో ఆ కొరతలన్నీ తీరుస్తారని లేఖనాలు చూస్తున్నాం. నయమాను కలిగిన కుష్టు దైవజన్ దగ్గరికి వచ్చి పోగొట్టుకున్నాడు. ఆయన మీ దగ్గరికి శరీరధారిగా ఉన్న దినాలు అనేకులు వచ్చి నెమ్మది కలిగి సమాధానం కలిగి వారు వెళ్ళినట్లు లేఖనాలు చూస్తున్నాం. మీ సన్నిధిలో నిత్య సుఖములు గలవు, నిత్య సంతోషము కలదు. తండ్రి మీకు స్తోత్రాలు. ప్రజలను దీవించి ఆశీర్వదించండి దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇన్న వాక్య ప్రకారము మేము నడవగలుగుటకు దయ చూపండి. పని వాళ్ళు నాయన కీలకంగా ఉన్నట్లు లేఖనాల్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి దారి చూపించారు, మేలు చేశారు, వాళ్ళను వారి కుటుంబాలను కూడా దీవించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కాపాడి మీరే మహిమ పొందుదురని, బయట ఉన్న ప్రజలు మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమే ఉన్నారని తెలుసుకున్నట్లు దయచూపుదురని, మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి
సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ, వందనాలు.